ఒకడైతే అలా అయితే దింపుతుండ్రు. ఆ ప్రైవేట్ బోట్స్లలో వస్తే మీ బండి అట్లా దింపాలి. ఇది ఇట్లా పైకి అంటే మండుతుంది. ఇగో నా గోర్ వెళ్తుంది దీని కింద. ఒకటి అయిపోగానే ఇంకో బ్యాగ్కి వెళ్ళి పెట్టాడు. ఇది బెస్ట్ యాక్చువల్గా మనం ఎవడో బ్లేమ్ చేసినా అవును, ఇది రికార్డింగ్ ఎవిడెన్స్. వెరీ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా నేను చెప్తున్నా మీకైతే గుర్తుండిపోతుంది ఈ ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మన బస్సు చూడండి ఎట్లా వెళ్తుందో. ఇది ఉంది వన్ వే. ఇది ఎట్లా పోతుంది చూడండి, ఓవర్టేక్ చేసుకుంటూ. చూడండి ఎలా ఎగురుతున్నాయో, మస్తు అనిపిస్తుంది. ఈ హైవే పైన ఒక్కసారి చూడండి ఎలా ఉందో ఇది. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పూరి. హైదరాబాద్కి నాన్ స్టాప్ వెళ్తున్నామా లేదంటే మధ్యలో ఎక్కడ ఆగుతున్నామా అన్నది తెలియాలంటే కొంచెం వీడియోని అయితే చూడండి. సో సునీల్ బ్రో కూడా మొత్తం రెడీ అయిపోయిండు. మన లగేజ్ అయితే అక్కడ ఉంది. సో ఇలా అయితే ఉంది రూమ్ అయితే. ఇంకేమైనా ఉంటే అయితే బండి ఎక్కినాకైతే అన్నీ మాట్లాడదాము. టైం 8:20 అవుతుంది. లగేజ్ కూడా మౌన్ చేయడం అయితే అయిపోయింది. వెనకాల మొత్తం మన బట్టలు అయితే ఉన్నాయి. ఈ మధ్యలో ఒక వాటర్ బాటిల్ పెట్టి గాలి ఆడట్లేదు. ఇది ఎక్కువసేపు ఆగేసరికి ఇక తొందరగా వెళ్ళిపోదాం. ఒక్కసారి హైవేకి వెళ్తున్నాం అంటే ఆటోమేటిక్గా అదే గాలి అయితే వస్తుంది. వెదర్ కూడా చూడండి ఎంత కూల్ ఉందో. టైం వచ్చేసి 8:30 అయితే అవుతుంది. ఒకసారి ట్రిప్ను కూడా 0 చేసేద్దాం. ఇప్పటివరకు మన ఇంటికాడ నుంచి మొత్తం 1250 కిలోమీటర్స్ అయితే తిరిగినాం మనము. సో ట్రిప్ బి కూడా 0 అయితే వేసేసినాం. మన బండి యావరేజ్గా 60 ఇస్తుంది లీటర్కి. ఇంకా రేంజ్ అయితే 180 కిలోమీటర్స్ వరకు ఉంది. సో బార్డర్ దగ్గరనే ఫుల్ ట్యాంక్ అయితే వేయించుకుందాం. ఎందుకంటే ఇక్కడ అయితే 102 రూపీస్ ఉంది కదా. మళ్ళీ ఏపీలోకి ఎంటర్ అయ్యామంటే 109 8 రూపీస్ సంథింగ్ అవుతుంది. దేవుడి పేరు తీసుకొని స్టార్ట్ చేసేద్దాం రైడ్ అయితే. జై జగన్నాథ్, జై శ్రీరామ్. సో బాయ్ బాయ్ పూరి, బాయ్ బాయ్ హోటల్ అండ్ బాయ్ బాయ్ ఈ చిన్న గల్లీ మన రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి. బీచ్కి వెళ్ళడము, ఈ గల్లీ మర్చిపోవడం, ముందుకు వెళ్ళిపోవడం, మళ్ళీ ఏడుందని చెప్పి వెతుక్కుంటూ రివర్స్ రావడం. మేము వచ్చినామనో ఏంటో తెలియదు కానీ పూరీలో అయితే 2 డేస్ నుంచి ఇలానే ఉంది వెదరు. మంచిగా చిల్గా ఉంది, కూల్గా. పూరి అంటే మెయిన్ ఏమేమి వస్తాయంటే పూరి టెంపుల్ ఒకటి వస్తుంది, గోల్డెన్ బీచ్ ఒకటి వస్తుంది, కోనార్క్ సన్ టెంపుల్. ఫేమస్ ఫుడ్ ఇక్కడ ఏముంటుంది అంటే ఒకటి ఆలూ టైప్లో అయితే చేస్తారు. ఆలూని అన్నీ ఇట్లా కట్ చేసి దాన్ని స్మాష్ చేసి దానిపైన ఏదో చాట్ టైప్లో అయితే చేసిస్తారు. అదొకటి ఫేమస్. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా మీరు టెంపుల్ దగ్గరికి వెళ్తే కాజాస్ అయితే అమ్ముతారు. కాకినాడ కాజాలు ఉంటాయి కదా. నిన్న నైట్ అయితే నేనైతే ఒక తిన్నా, సేమ్ కాకినాడ కాజా ఉన్నట్టే ఉంది. అండ్ పర్ కేజీ వచ్చేసి 250 కొన్ని ఉన్నాయి, 300వి కొన్ని ఉన్నాయి. 250 ఏంటంటే కొంచెం గట్టిగా అయితే ఉన్నాయి. ఎట్లున్నాయి అంటే చిప్స్ టైప్లో ఉంది కాజా. అదే 300 ఏంటంటే సాఫ్ట్గా ఉంది. సో నేనైతే ఒక ½ కేజీ అయితే తీసుకున్నాను టెంపుల్ దగ్గర. సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఉంది కదా, ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే బీచ్ అయితే వస్తుంది. మనం ఇక ఇటు నుంచి అయితే రైట్ తీసుకుంటున్నాం. మీరు ఎవరైనా పూరికి కనుక వస్తే మాత్రం హోటల్స్ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ నుంచి అక్కడ హాఫ్ కిలోమీటర్ రేంజ్లో మోర్ దెన్ ఒక 10 హోటల్స్ అయితే కనపడతాయి. హోటల్స్ అయితే అన్ని గణం అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ సోలోకి వస్తే బుకింగ్ చేసుకొని రండి. అదే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీతో కానీ వస్తే కనుక మీరైతే బార్గెన్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే అన్నీ పక్క పక్కన ఉండడం వల్ల ఒకసారి మీరు లోపలికి వెళ్ళింది అనుకోండి మళ్ళీ బయటకు అయితే రానివ్వరాలు. ఎందుకంటే బయటకు వస్తే మీరు వేరే పక్కన ఉన్న దానికి వెళ్ళిపోతారు, ఇది కాకపోతే పక్కంది. సో వాళ్ళు కూడా మీరు ఎంత అయితే మాట్లాడతారో ఆ రేట్కి అయితే మీకు అయితే ఆ స్టే అయితే ఇచ్చేస్తారు. అండ్ ఒకసారి రూమ్ చూసుకొని పేమెంట్ అయితే చేయండి. ఫస్ట్ రూమ్ చూడకుండా అయితే పేమెంట్ చేయకండి. మేమైతే అటు స్ట్రైట్ అయితే వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకుంటాం. ఒక్కసారి టెంపుల్ని చూసి మొక్కుకొని వెళ్ళిపోదాం అని చెప్పి రిటర్న్. అండ్ ఇప్పటివరకు మన ఛానల్లో అయితే మోర్ దెన్ 5 వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేసినా, చూడకపోతే చూడండి పూరి సిరీస్ అనేటి. అండ్ ఒక ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో అయితే ఉంది. టెంపుల్ చూడండి, ఇన్ని నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరం అవుతుంది. మనకైతే టెంపుల్ పైన గోపురం అయితే కనిపిస్తుంది. చాలా మంది వస్తున్నారు దర్శనం చేసుకోనికైతే. మాదైతే నిన్న జస్ట్ 1 అవర్లో అయితే దర్శనం అయితే అయిపోయింది. 1 అవర్ బయట అందరు 3 అవర్స్ 4 అవర్స్ అని అయితే చెప్పిండ్రు. మేము ఏం టికెట్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. ఫ్రీ దర్శనంలోనే వెళ్ళి అయితే నిల్చున్నాం. అది కూడా వచ్చేసి అశ్వద్వార అని గేట్ అవుతుంది. ఆ గేట్ లోపలికి వెళ్ళి వెళ్తే తొందర అయితే అయిపోయింది దర్శనం. సో మొత్తం 3 or 4 గేట్స్ ఉన్నాయి. నాకు కరెక్ట్ అంత ఐడియా లేదు. అశ్వద్వారం నుంచి అయితే మేమైతే వెళ్ళినాము. చాలా బాగుంది అసలు పూరి టెంపుల్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది. సో మీరు కూడా ఒక్కసారి అయితే మొక్కండి ఇక్కడ నుంచి. జై జగన్నాథ్. మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం, మన రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో చూస్తున్నాం ఎంతమంది జనాలు వస్తున్నారు దర్శనం చేసుకోనికి పూరి జగన్నాథుడిని. లోపల మొత్తం మనకైతే గీ స్మెల్ కానీ పెరుగు స్మెల్ కానీ ఎక్కువ వస్తుంది టెంపుల్ లోపల. సో ఇక్కడ ఈ బ్యాంక్ చూడండి ఎలా ఉంది. బ్యాంక్ అంట ఇది, యూసీఓ బ్యాంక్ పూరి బ్రాంచ్. సో మేమైతే వచ్చిన దారిలో అయితే వెళ్ళట్లేదు. 316 అంట ఇది. వచ్చేటప్పుడు అయితే బై రోడ్ వచ్చినాం కదా. ఇప్పుడైతే మన బండి ఇక్కడ సటపడానా సంథింగ్ ఏదో ఉంది. సో ఆ నుంచి అయితే మన బండి అయితే ఫెరీలో వేసి అయితే వెళ్దాం. ఫెరీ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం. హైవే పైన ఒక్కసారి చూడండి ఎలా ఉందో ఇది.
రూమ్ కార్ నుంచి అయితే 30 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. లాస్ట్ 20 కిలోమీటర్స్ నుంచి అయితే స్ట్రెచ్ అయితే ఇలానే ఉంది. సో అటు ఇటు మొత్తం చెట్లు వస్తున్నాయి, మధ్యలో చిన్న చిన్న నదుల టైప్ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అండ్ చిన్న చిన్న విలేజెస్ కూడా వస్తున్నాయి. మస్తు అనిపిస్తుంది బండి ఈ రోడ్లో రైడ్ చేస్తుంటే. కొత్త రూట్ తీసుకొని మంచి పని చేసిన. రోడ్డుకి అటు ఇటు మొత్తం ఈ గ్రీన్ కలర్ చెట్లు ఉన్నాయి, ఇవన్నీ కింద పడిపోయి అయితే ఉన్నాయి. సో కనబడుతున్నాయి, ఇవన్నీ కింద పడిపోయి ఒకటేసారి గాలి వచ్చినప్పుడు ఇట్లా పైకి లేస్తున్నాయి. సాట్పాడ ఇంకా 24 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. 24 కిలోమీటర్స్ 33 మినిట్స్ అయితే చూపిస్తుంది మనకి. మంచిగా అయితే వ్యూస్ని అయితే అటు ఇటు చూసుకుంటూ అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మంచిగా అనిపిస్తుంది రైడ్ ఇలా చేస్తుంటే. ఏదో కేరళలో ఉన్న ఫీలింగే ఉంది నాకైతే. మొత్తం గ్రీనరీ ఉంది మీకు అటు ఇటు. అసలు మన లక్కీ రోజు వెదర్ ఇంత కూల్ ఉండడము. ఇప్పుడే మా ఫ్రెండ్కి అయితే కాల్ చేసిన హైదరాబాద్లో. సో వీడియో కాల్ చేస్తే ఆడైతే ఎండ్ అయితే దంచి కొడుతుంది హైదరాబాద్. ఇంకా మీరు మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం వీడియో చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ ఇలాంటివి అయితే మీ ముందుగా అయితే తీసుకొని వస్తా. మనమైతే వచ్చేసినాం సటపాడ. SATAPADA అని ఉంది. సటపాడ అనాలా లేదంటే సాట్పాడ అనాలా అర్థం కావట్లేదు. సో ఇక్కడ వీళ్ళని అడిగితే అయితే సాట్పాడ అని అయితే అన్నారు. NH 316 నుంచి డైవర్షన్ తీసుకున్నాం కదా, స్ట్రైట్ ఒకటే రూట్ లోపలికి. అంకుల్ ఫెర్రీ కాపే फेरी बोट टाइम रहता ना ప్రైస్ రేట్ అయితే ఇక్కడ ఉంది అండ్ టైమింగ్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఎవరైనా మీరు కూడా ఫెర్రీ చేయాలనుకుంటే ఇదైతే తీసుకోండి. మార్నింగ్ 7:30కే స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5:30కి అయితే లాస్ట్. ఇప్పుడు టైం అయితే 10:30 అయితే అవుతుంది. మన ఫెర్రీ వచ్చేసి 11:30కి ఉంది. మనకి ఇట్లా రావడం వల్ల యూజ్ ఏందన్నది నేను కొంచెంసేపు పైనకైతే చెప్తాను మీకు. ఇలా బోట్లో వెళ్ళడం వల్ల సో ఎలానో ఇంకా హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది మనకి. 10:30 అవుతుంది. వెళ్ళి లైట్ ఏదైనా తినేసి అయితే వద్దాము. అంకుల్ దోశ క్యా దోశ సిర్ఫ్ వడ ఉంది, ఇంకేవేవో ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే. మనోడైతే వడ అయితే తీసుకుండు. నేను అన్నీ మిక్స్ కలిపి అయితే తీసుకున్నా. 2 వడ, 1 సమోసా. ఇది పొటాటో చిప్ అంటే ఏదో పొటాటో చిప్సా ఏదో చెప్పిండు సంథింగ్. ఇది బ్రేక్ఫాస్ట్. దాంతోపాటు ఈ బఠానీ కర్రీ అయితే ఉంది. సో తినేసి టేస్ట్ అయితే చెప్తే ఎలా ఉంది అన్నది. సో సమోసా లోపల అయితే ఇట్లా ఉంది. మొత్తం చిన్న చిన్న ఆలు ఉంటాయి కదా, ఈ ఆలు మొత్తం అయితే స్టఫ్ చేసింది. దీని పొట్టు కూడా అయితే తీయలే, అలానే ఉంది ఆలుది. ఇదేదో టమాటా బజ్జీయో సంథింగ్ ఏదో చెప్పిండు. ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం అయితే అయిపోయింది. 40 రూపీస్ తీసుకున్నా అంతే. 40 రూపీస్లో 1 సమోసా, 2 వడ, ఇంకోటి ఏదో ఆలు టమాటా బజ్జీయో సంథింగ్ ఏదో చెప్పిండు. పేరు కూడా ఏందో తెలియదు. చట్నీ అయితే ఏం లేదు, ఉట్టిగా తినేసిన నేను ప్లేన్. నాకైతే బఠానీ కర్రీ అయితే నచ్చలేదు. టికెట్ కాపీలేనా అయితే. చిన్న బోట్స్ ప్రైవేట్ బోట్స్, ఇట్లా పెద్ద బోట్ ఉంది కదా ఇది వచ్చేసి గవర్నమెంట్ బోటు. ఎక్కిచ్చేస్తున్నాం ఫెరీలోకి కూడా. మన బండి ఫస్ట్ టైం ఫెరీలోకి ఎక్కడం. ఫైనల్లీ ఫెర్రీలో మన బండి అయితే వచ్చేసింది. బండికి అయితే 20 రూపీస్, పర్సన్కి అయితే 5 రూపీస్, 25 రూపీస్ అంతే జస్ట్ ఛార్జ్. 5 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. మన బండి అయితే సైడ్కి అయితే పెట్టేసినాం. బోట్లో వచ్చేసి ప్రైవేట్ బోట్స్. సో వాటికి ఎంత ఛార్జ్ చేస్తారో మనకైతే ఐడియా లేదు. మనం చిన్న బోట్లో వచ్చినామంటే అట్లా రావాలి, చాలా రిస్క్ అది. అన్ని బండ్లు, జనాలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా సైడ్కి అయితే కూర్చొని ఉన్నారు. ప్రైవేట్ బోట్స్ ఏంటంటే మనకి ఎప్పుడు వచ్చినా అయితే అవైలబుల్ అవుతుంటాయి. గవర్నమెంట్ బోట్స్ ఏంటంటే మనకి టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్లోనే అవైలబుల్ ఉంటాయి. సో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎవ్రీ 1.5 అవర్కి అయితే ఒక బోట్ అయితే ఉంది మనకి ఇక్కడ. సట్పాడ నుంచి జెనిగూడ వరకు అయితే ఉంటుంది మనకి బోట్ రైడ్ అనేది. 5 కిలోమీటర్స్ అయితే లాంగ్. సో బైక్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు, పర్ పర్సన్కి 5 రూపీస్. మీరు మ్యాప్లో కూడా ఒకవేళ హైదరాబాద్ నుంచి పూరికి వచ్చినా లేదంటే వైజాగ్ నుంచి పూరికి వచ్చినా మీకైతే 2 రూట్స్ అయితే చూపిస్తుంది. ఒక రూట్ ఏమో కింద ఇట్లా బోట్ సింబల్ వచ్చి చూపిస్తుంది, ఇంకో రూట్ ఏమో నార్మల్ హైవే మీదకి వెళ్ళి అయితే చూపిస్తుంది. సో హైవే ఏంటంటే మీకు 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది, ఎప్పుడన్నా మీరు హైవే మీదకి వెళ్ళి అయితే వెళ్ళొచ్చు. కానీ అదే ఈ బోట్ అనుకోండి, టైమింగ్స్ ఉన్నాయి దీనికి. 6 నుంచి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకే దీని టైమింగ్స్. ఒకవేళ మీరు ఆఫ్టర్ 6కి ఒకవేళ రావాలనుకుంటే అట్లా అయితే హైవే మీదకి వెళ్ళి అయితే రావాలి. అండ్ మన బోట్ ఏంటంటే ఇట్లా అయితే ర్యాంప్ అవుతుంది దింపనికి. ఆ బోట్కి చూడండి ఎలా దింపుతుండ్రు. జూమ్ చేసి సాగండి. ఒకడైతే అలా అయితే దింపుతుండ్రు. ఆ ప్రైవేట్ బోట్స్లలో వస్తే మీ బండి అట్లా దింపాలి. అండ్ ఓన్లీ బైక్సే కాదు, ఈ బోట్స్లలో కార్స్ వేస్తుండ్రు, ఆటోస్ వేస్తుండ్రు. ఇక దిగుతుండ్రు. ఏం చేస్తారు ఇక్కడ వీళ్ళు? సో కింద అయితే ఇంజన్ అయితే ఉంది బోట్ది, స్టార్ట్ చేస్తుండ్రు. బోట్ ఇంజన్ ఇక్కడనే ఉంది. ఓ మన బోట్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకోటి చెప్పాలి, వాటర్ మొత్తం అసలు సాల్ట్ వాటర్, హెవీ సాల్ట్ ఉంటుంది దీనిలో. చిల్కా లేక్ దీని పేరు. ప్రైవేట్ బోట్ కాస్ట్ వచ్చేసి బైక్కి 50 రూపీస్ అంట, పర్సన్కి 20 రూపీస్.
సో 70 రూపీస్ అంట ప్రైవేట్ బోట్ కాస్ట్. మనమైతే టికెట్ కూడా తీసుకోలేదు. ఇది కూడా మనకైతే ఇప్పటికైతే ఫ్రీ, ప్రెజెంట్ అయితే ఫ్రీ, కానీ టికెట్ అయితే తీసుకోవాలి. పూరి నుంచి వెళ్ళేటోళ్ళు ఎవరైనా సరే ఒకవేళ ఫెరీలో కనుక మీరు ఇట్లా బండిని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఫస్ట్ అయితే మ్యాప్ అయితే సాట్పాడ్కి అయితే పెట్టుకోండి. సాట్పాడ్ నుంచి అయితే మీకు అయితే డైరెక్ట్ బోట్స్ అయితే ఉంటాయి. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా లెవెల్ అయితే అవుతుంది. అక్కడ బయట అయితే level 30 అని చూపించిండ్రు, కానీ ఎగ్జాక్ట్ లెవెల్కి అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు బోట్ మూవ్ అవుతున్నట్టు కూడా అర్థం కావట్లేదు మనకి, చాలా స్మూత్గా తిరుగుతుంది. మన బోట్లో 1 2 3 కార్స్ ఉన్నాయి, ఒక మోర్ దెన్ ఒక 15 బైక్స్ వరకు అయితే ఉన్నాయి. మనం బోట్ అంటే మసాలా ఎక్కినాం, కానీ మన బండితో పాటు మనం ఎక్కడం అంటే ఇది ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా ఎవరైనా పూరికి వస్తే డెఫినెట్గా ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఇప్పుడైతే వైడ్ యాంగిల్లో అయితే పెట్టినా, ఒకసారి చూడండి మొత్తం ఎలా ఉందన్నది. వావ్, ఒకసారి ఈ వ్యూ అయితే చూడండి. చూడండి ఎలా ఎగురుతున్నాయో, మస్తు అనిపిస్తుంది. ఈ బర్డ్స్ పేరు ఏందో నాకు తెలీదు. క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇదైతే, ఇప్పటివరకు నేను చేసిన దానిలో క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఈ బ్యూటిఫుల్ టైం ల్యాబ్స్ని అయితే ఎంజాయ్ చేయండి. నేనైతే ఇక టైం ల్యాబ్స్ అయితే పెట్టేస్తా. ఒక 25 మినిట్స్ అయితే అయి ఉంటుంది. 25 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది 5 కిలోమీటర్స్ రానికి. మన బోట్ అయితే అక్కడ పైనుంచి అయితే ఆపరేట్ చేస్తున్నారు, అక్కడ పైనకి వెళ్ళి చేసింది సక్సెస్ఫుల్లీ. సో ఈ తాడు తీసుకెళ్ళి ఇప్పుడు దానికైతే పెట్టేస్తాడు. ఇక బోట్ అనేది ఎట్టయితే కదలదు. సో చూస్తున్నా అంతే, ఇటు సైడ్ కూడా ఒకటి పెడతారు. అంటే ఇలా అయితే పెట్టినాం అలానే ఉంది. కొంచెం కూడా బోట్ అసలు వైబ్రేషన్సే లేదు, స్మూత్గా వెళ్ళిపోయింది. అలా ఏదో హైవే పైన ఎట్లా వెళ్ళిపోతుంది అట్లయితే వెళ్ళిపోయింది. సో బోట్ అంతా ఖాళీ అయిపోయింది. మనదే లాస్ట్ బండి. ప్యాసింజర్కి 5 రూపీస్, ఇద్దరు కలిపి 10. అండ్ 2 వీలర్స్ 2 ఉన్నాయి కాబట్టి మావి ఒక్కొక్క దానికి 20 40 రూపీస్. మొత్తం అయితే 50 రూపీస్ అయితే అయ్యింది. ఈరోజు డేట్ వచ్చేసి 19th April 2026. టైం అయితే కరెక్ట్ లెవెల్కి అయితే ఎక్కినాం మేము. సో నాకు ఎందుకో ఈ టైం అనేది లక్కీ టైం నాకు. నేను ఎప్పుడు చూసినా 1111 ఉన్నప్పుడు అయితే చూస్తా, ఇది రాత్రి కానీ పొద్దున కానీ. అండ్ మన టికెట్ కూడా 111కి అయితే వచ్చింది. ఫెర్రీ రైడ్ అయితే మస్తు అనిపించింది నాకు, నిజం చెప్తున్నా. క్రేజీ, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఈ ఫెర్రీ రైడ్. ఇది వచ్చేసి మనకైతే సాట్పాడా నుంచి జర్నీకూడ్ వరకు అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ రేడియస్, కానీ 5 కిలోమీటర్స్ కూడా 30 మినిట్స్ అలా అయితే టైం అయితే పట్టింది. ఎవరన్నా కానీ పూరి నుంచి హైదరాబాద్ వచ్చినా, లేదంటే హైదరాబాద్ నుంచి పూరి వచ్చినా, లేదా వైజాగ్ నుంచి పూరికి వచ్చినా, పూరి నుంచి వైజాగ్ వెళ్ళినా ఒకసారి అయితే ఆ నేషనల్ హైవేని ఎక్స్పీరియన్స్ చేయండి, ఒకసారి ఫెరీ ఎక్స్పీరియన్స్ చేయండి. ఫెరీ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా నేను చెప్తున్నా, మీకైతే గుర్తుండిపోతుంది ఈ ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మన సరౌండింగ్ మొత్తం సీ బర్డ్స్ అయితే ఉండే. సో చాలానే ఫెరీస్ అయితే వెళ్తున్నాయి, కానీ మన ఫెరీ చుట్టే మొత్తం సీ బర్డ్స్ అయితే ఉండే. మస్తు అనిపించింది నాకు. నేను కాశీలో కూడా బోట్ రైడ్ తీసుకున్నా, ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్. నేను అనుకున్నా కాశీలో సీ బర్డ్స్ కనబడతాయి అని, కానీ కాశీలో అయితే మనకైతే కనబడలేవు. వీడియోని అయితే సేవ్ చేసి అయితే పెట్టుకోండి. మీరు ఒకవేళ పూరికి వస్తున్నా, లేదంటే పూరి నుంచి ఎటన్నా రిటర్న్ వెళ్తున్నా సరే, సో మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. నేను 25 రూపీస్ అంటే అసలు చాలా వర్త్. 25 రూపీస్ మనం 80 కిలోమీటర్స్ సేవ్ చేసినాం. ఈ 5 కిలోమీటర్స్ వల్ల 80 కిలోమీటర్స్ సేవ్ చేసినాం. సో సైడ్లోకి ఇట్లా మొత్తం అయితే గడ్డిని అంతా అయితే కాల్చేస్తున్నారు. చూడండి ఎలా వస్తుంది రోడ్డు మీద. ఎవరైనా మంట పెట్టినా లేదంటే కాలుస్తుండ్రో అయితే అర్థం కావట్లేదు. మొత్తం అయితే కాలుతుంది. చుట్టుపక్కల అయితే ఎవరు లేరు. బా వేడి గాలి వస్తుంది. అటు సైడ్ నుంచి గాలి ఇటు సైడ్ నూకుతుంది. సో గాలి ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల బండి ఇటు సైడ్కి నూకేస్తుంది నన్ను. ఇంకా హైవే అయితే ఎక్కలేము మనం. ఇంకా 4 కిలోమీటర్స్లో మనం అయితే NH 516A హైవే అయితే ఎక్కుతాము. అండ్ బండ్లో కూడా వచ్చేసి ఒకటే పాయింట్ అవుతుంది ఫ్యూయల్. ఇంకా రేంజ్ ఎంత ఉందంటే 93 కిలోమీటర్స్ మాత్రమే ఉంది రేంజ్. ఫుల్ ట్యాంక్ కూడా చేపియాలి. కొంచెం సైడ్కి ఒక బ్రేక్ అయితే తీసుకుందాం. సో చూస్తుండ్రా, ఇంద్రప్రస్థ్ ఐలాండ్ అంట. మనమైతే ఇక్కడ జనీకూడ కాడ స్టార్ట్ అయినాము. జనీకూడ స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే కుర్షన్ ప్రసాద్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. కుర్షన్ ప్రసాద్, ఉదయగిరి, ప్రయాగి, గంజం, చిత్రపూర్, పఠారా, ఇచ్చాపురం, కోర్లం, ఈ పేర్లన్నీ వెరైటీగా ఉన్నాయి. నోరైతే తిరగట్లేదు కొంచెం. ఇట్లయితే వెళ్తున్నాం మనం రూట్ అయితే ఈరోజు. ఇటు పక్కకు మొత్తం ఇట్లా చేపల చెరువులు అయితే ఉన్నాయి. చెప్పలే కదా మీకు ఎక్కడ ఆగుతాయని చెప్పి. ఆగితే విశాఖపట్నం, లేదంటే రాజమండ్రిలో, లేదంటే ఖమ్మంలో మా పిన్ని వాళ్ళ ఇల్లు వచ్చేటప్పుడు చూపించిన కదా మీకు. ఒకవేళ వెళ్తే ఖమ్మంలో మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తా.
ఒకవేళ కుదిరితే నాన్ స్టాప్ వెళ్ళిపోతే ఈ 4 ఏదో ఒకటి అయితే చేస్తా. ఏం చేస్తా అన్నది నాకు ఇంకా కన్ఫర్మ్ లేదు. నేను ఏ రూమ్స్ బుక్ చేయలేదు, ఏం బుక్ చేయలేదు, అట్లా ఫ్లోలో అయితే వెళ్ళిపోతున్నా. సో మన ఇంటికి ఈ నుంచి నాన్ స్టాప్ వెళ్ళినా 913 కిలోమీటర్స్ 16 అవర్స్ అంటే ఎర్లీ మార్నింగ్ 5కి అయితే వెళ్ళిపోతాము. ఇదైతే ఫుల్ ట్యాంక్ చేయించేద్దాం. మేబీ ఫుల్ ట్యాంక్తో మనం అయితే మన ఇంటికి సగం దూరం వరకు అయితే వెళ్ళిపోవచ్చు. ఫుల్ ట్యాంక్ మరో భయ్యా. సో 102 అయితే ఉంది ఇక్కడ ఫుల్. थोड़ा हल्लो मारो. 550, 590, 600, 650, 700. సో నేను ట్రిప్ నుంచి ఒక్కసారి మొత్తం ఇంటికి రాగానే బడ్జెట్ అంత అయితే చెప్తా. ఫ్యూయల్ ఎంత అయింది, ఫుడ్కి ఎంత అయింది, స్టేస్కి ఎంత అయిందని. ఇప్పటికైతే 905. और मारो भैया थोड़ा हल्लो मारो. हल्लो 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 1000 कर दो राउंड फिगर. बस 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 निकाल दो. సో ఫుల్ అయితే అయిపోయింది ఫ్యూయల్. ఈ ఫ్యూయల్తో మ్యాక్సిమం మనం అయితే ఇంటికి దగ్గర వరకు అయితే వెళ్ళిపోవచ్చు. పడితే ఇంకొక 500 రూపీస్ పడుతుందేమో మేబీ. ఇంతకుముందు ఫుల్ ట్యాంక్ కొట్టేస్తే కనుక ఈ నుంచి అయితే పెట్రోల్ అనేది మనకి ఇట్లా లీక్ అయ్యేది. సో ఇప్పుడైతే పెట్రోల్ లీకింగ్ ప్రాబ్లం అయితే ఏం లేదు. లాస్ట్ వీడియో చూసి మీరు సర్వీసింగ్ చేయించేటప్పుడు. సో ఇదంతా ఇట్లా అయితే వెల్డింగ్ కొట్టించేసినాం మనం ఈ నుంచి ఇట్లా లాస్ట్ వరకు. సో పెట్రోల్ అయితే ఏం లీక్ అవ్వట్లేదు. ఆ వెల్డింగ్ కొట్టే టైంలోనే ఇక్కడ పెయింట్ కూడా స్టిక్కర్ అయితే కొంచెం కాలిపోయింది. బట్ మైలేజ్ అయితే సూపర్ ఇస్తుంది ఈ రైడ్లో మన బండి. గాలి కూడా ఇక్కడ ఉంది, గాలి కూడా కొట్టించుకొని అయితే వెళ్దాం. మన బండి అయితే ఇప్పటికైతే ఇట్లా ఉంది. పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది. కానీ ఈ ట్రిప్లో వచ్చే ముందే మనం అయితే ఇండికేటర్ అయితే వేయించినాం. 2 ఇండికేటర్లు అయితే ఊడిపోయి వేలాడుతున్నాయి. సో మన బండికి అయితే మనమే గాలి అయితే కొట్టుకుందాం. బ్యాక్ టైర్ 40 ఉంది. ఫ్రంట్ టైర్ 35. ఫ్రంట్ టైర్ 35. బ్యాక్ టైర్లో అయితే కరెక్టే ఉంది గాలి. ఒకసారి ఫ్రంట్ టైర్లో చూద్దాం ఎంత ఉందో. నల్లి కూడా పోతుంది మొత్తం. ఇది చూడండి ఎట్లా అయిపోయింది. వామ్మో, ఇంటికి వెళ్ళే వరకు ఏమవ్వద్దు. ఓ ఫ్రంట్ టైర్లో ఎక్కువ ఉంది 36. ఓకే, 2 టైర్లలో అయితే గాలి కరెక్టే ఉంది. మన బండి చూడనీకైతే ఫుల్లీ లోడెడ్ మాన్స్టర్ లాగా అయితే ఉంది. బ్యాక్ ఒక బ్యాగ్, ఫ్రంట్ ఒక బ్యాగ్. కొన్ని వాటర్ తాగే స్టార్ట్ అవుదాం. మంచిగా కొంతసేపు ఆపేసి బండ్లో ఫుల్ ట్యాంక్ చేసుకొని గాలి టైర్లు కూడా ఫుల్ చేసి మేము కూడా కొన్ని వాటర్ తాగేసి స్టార్ట్ అయితే అవుతున్నాం. టైం వచ్చేసి 1 అయితే అవుతుంది. ఇక సింగిల్ లేన్ రోడ్ నుంచి అయితే మనం అయితే నేషనల్ హైవే అయితే ఎక్కేసినాం. ఇది వచ్చేసి NH16. టైం వచ్చేసి 140 అయితే అవుతుంది. సో బ్యాక్ సైడ్ వెళ్తే అయితే భువనేశ్వర్. ఇక మనం ఇలానే స్ట్రైట్ అయితే కంటిన్యూ చేయాలి టిల్ విజయవాడ వరకు. మనకి ఇదే హైవే అయితే ఉంటుంది. NH16 హైవే వచ్చేసి చెన్నై నుంచి కోల్కతా వరకు అయితే ఉంటుంది. ఫెర్రీ అయితే ఎప్పుడైతే దిగినామో అప్పటి నుంచి మనం అయితే ఆ సింగిల్ లేన్ రోడ్లోనే రైడ్ చేసుకుంటూ అయితే వచ్చినాము. హైవే ఎక్కడానికి టైం ఆల్మోస్ట్ 140 అయితే అయింది. దగ్గర ఎంతసేపు పట్టింది నాకు ఫెర్రీ నుంచి ఎప్పుడు దిగినామో టైం అయితే గుర్తులేదు. 12కి దిగినామేమో. సో 1.5 అవర్ అయితే పట్టింది. 1.5 అవర్ మొత్తం మనం అదే రోడ్లో అయితే రైడ్ చేసినాం. ఒకసారి ఏపీలోకి ఎంటర్ అయినాక అయితే లంచ్ బ్రేక్ అయితే ఆగుదాం. ఏపీలోకి కూడా మనం అయితే ఎంటర్ అయితే అయిపోయినాము. ఇప్పుడే ఏపీ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అని అయితే ఆడ చిన్న బోర్డు అయితే వచ్చింది ఇట్లా రోడ్కి సైడ్కి. టైం 3 అవుతుంది. ఆల్మోస్ట్ 170 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం మనము. మంచిగా నీళ్ళు అయితే తాగేసినాం. ఇప్పుడు లోపల కొబ్బరి కూడా ఉంది. ఇది కూడా మెల్ల తినేసి చేద్దాం. అండ్ ఇక్కడ మామిడి పండ్లు కూడా చూడండి చిన్న ఎంత చిన్న ఉన్నా. ఆ 5 మినిట్స్ అలా ఆగి కోకోనట్ వాటర్ అయితే తాగేసి మంచిగా దాని లోపల కొబ్బరి ఉంటే తిని మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయినాం. 320 అవుతుంది. 200 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం సక్సెస్ఫుల్లీ పూరి నుంచి. ఏదో మంచి డాబా ఉంది. కడుపు నిండా తినేసి స్టార్ట్ అయితే అయిపోదాం. రాగానే ఫస్ట్ అయితే ఒక వాటర్ బాటిల్ చెప్పినాం. వాటర్ బాటిల్తో పాటు ఇదేదో లోకల్ పైనాపిల్ డ్రింక్ అంట. పైనాపిలే కదా, పైనాపిల్. సో రాగానే ఫస్ట్ అయితే ఒక పైనాపిల్ డ్రింక్, ఒక వాటర్ బాటిల్ అయితే చెప్పినాం. సో ఫుడ్ ఎలా ఉంటుందో అయితే చూడాలి. టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది. 320కి ఆ టైంకి అయితే వచ్చినాం. చపాతీ విత్ పన్నీర్ బుర్జీ. సో మా ఇద్దరు కలిపి 325 రూపీస్ అయింది. ఇంకొక 25 టిప్ యాడ్ చేసి 350 అయితే ఇచ్చినాం. సోంపేట దగ్గర అయితే లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. సిందాకల్ వరకు ఎండ కొట్టింది. మళ్ళీ వెదర్ అయితే ఇప్పుడు కూల్ అయింది ఒకటేసారి. టైం అయితే 5 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 4:53 అవుతుంది. పలాస లోపలికి అయితే ఎంటర్ అయినాం మనం. పలాస బైపాస్ నుంచి అయితే వెళ్తున్నాం. సిటీ లోపలికి వెళ్ళాలంటే లెఫ్ట్ లోపలికి వెళ్ళాలి. సో స్ట్రైట్కి వెళ్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం,
స్ట్రైట్ వెళ్ళాలి మనం. టీ టైం అవుతుంది. ఇక్కడ మంచి ఒక వేడి వేడి అల్లం చాయ్ తాగేసి స్టార్ట్ అయితే అవుదాం. టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది. శ్రీకాకుళం కూడా దాటేసినాం. విజయనగరంకి దగ్గరలో అవుతున్నాం మనము. స్ట్రాంగ్ చాయ్ తీసుకొని తాగేసి ఇక స్టార్ట్ అయితే అవుతున్నాడు. అయితే ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ అయితే వెళ్ళిపోతాడు. బాయ్. వద్దాం మళ్ళీ 2 నెలల్లో వస్తాయి ఇక్కడికి. నువ్వు ఎప్పుడు వస్తావు హైదరాబాద్? రైట్ బ్రో. జాగ్రత్త వెళ్ళు. సరే బాయ్ బాయ్. మళ్ళీ ఒకసారి మెల్లనే వెళ్తా. నువ్వు జాగ్రత్త వెళ్ళు. పద. అయితే ఆపుతున్నాయి కదా, చూద్దాం. ఎంత రికార్డ్ చేస్తుంది ఇది? ఎంత జీబీ మన స్టోరేజ్ మనం మెమరీ కార్డ్ వేసుకోవాలి. ఎంత అన్న మెమరీ కార్డ్ అంత వేసుకునే పర్లేదు. ఎంత వేసుకున్నా 128 జీబీ వేసుకున్నా 128 వేసుకుని వస్తుంది. 1 TB వరకు వేసుకున్నా కూడా సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ ఎలా వస్తుంది? బ్యాటరీ ఒక 3 అవర్స్ వస్తుంది నాన్ స్టాప్ రికార్డింగ్ అయితే. 3 అవర్సా? 3 అవర్స్. దీనికి ఎన్ని బ్యాటరీలు వేసుకోవచ్చు, మార్చుకోవచ్చు మళ్ళీ? నా దగ్గర అయితే 4 ఉన్నాయి. ఎన్నన్నా మార్చుకోవచ్చు అలా. ఒకటి అయిపోగానే ఇంకోటి బ్యాగ్కి వెళ్ళి పెట్టేయడం. ఇది ఉంటే బెస్ట్ యాక్చువల్గా. మనం ఎవడో బ్లేమ్ చేసినా అవును, ఇది రికార్డింగ్ ఎవిడెన్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ అయితే టోల్ ప్లాజా దగ్గర అయితే పోలీసులు అయితే ఎగ్జాక్ట్ టోల్ ప్లాజా కన్నా ఆపుతున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్. టైం అయితే కరెక్ట్గా 9:42 అయితే అవుతుంది. మొత్తం 497 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం మనం మార్నింగ్ నుంచి. విజయనగరం ముందు నుంచి ఇప్పుడు తుని లోపల అయితే ఉన్నాం మనం కరెక్ట్ ప్రెజెంట్. సో తుని లోపలికి ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్. బండి దిగను కూడా దిగలేదు నేను, ఇలానే నాన్ స్టాప్ అయితే కొడుతున్నా. 180 కిలోమీటర్స్ అయితే అయిపోయింది. ఇంకొక 20 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసి ఏదైనా చాయ్ బ్రేక్ అయితే తీసుకుందామని అయితే అనుకుంటున్నా. అండ్ నాకు ఆకలి కూడా ఏం కావట్లేదు అసలు. చెప్తున్నా కిలోమీటర్స్ నాకు తెలియని కూడా తెలియదు. 2.5 అవర్స్లో 200 కిలోమీటర్స్ అయిపోయిందా అని షాక్ అవుతున్నా నేను కూడా. 200 అంటే ఆల్మోస్ట్ ఇక 185 సంథింగ్ అలా అయితే అయ్యింది. అలా అంతా మొత్తం మట్టి పడ్డది. మనది వచ్చేసి టింటెడ్ వైజర్ కదా, సో ఇది వేసుకోవడం వల్ల కనబడట్లేదు. అందుకే పైకి లేపు అయితే నడుపుతున్నాం. ఆల్రెడీ స్పెట్స్ ఉన్నాయి. ఆ స్పెట్స్ పెట్టుకున్నా కూడా లోపల మట్టి అయితే డస్ట్ అయితే పడ్డది కళ్ళ లోపల. అండ్ ఫ్యూయల్ చూడండి ఎగ్జాక్ట్ 499.1 కిలోమీటర్స్ అయింది మార్నింగ్ నుంచి. ఇంకొక 800 మీటర్స్లో 500 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది సక్సెస్ఫుల్లీ. అండ్ మనకి ఇంకొక ఫ్యూయల్ స్టాప్ కూడా కావాలి. యావరేజ్ అయితే 57 ఇస్తుంది. మనం కొట్టుడికి 62 నుంచి 57కి అయితే పడ్డది. అండ్ ఇంకా రేంజ్ వచ్చేసి 159 కిలోమీటర్స్ ఉంది. అలా నేనైతే తప్పు అయితే చెప్పినా మీకు. 2 అవర్స్లో 200 కిలోమీటర్స్ అని చెప్పినా కదా. 2 అవర్స్లో 200 కాదు. సో ఎగ్జాక్ట్ 2 అవర్స్లో 160 చేంజ్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం. నేను ఎలా చెప్తున్నా అంటే 160 అయిందని. మా ఫ్రెండ్కి అయితే లొకేషన్ అయితే సెండ్ చేసిన. ఎప్పుడు సెండ్ చేసినా ఈరోజు 7:45కి అయితే సెండ్ చేసిన లొకేషన్. ఇప్పుడు వచ్చేసి 9:45 అవుతుంది కరెక్ట్గా. సో 7:45కి సెండ్ చేసిన, అంటే 2 అవర్స్ పట్టింది. 2 అవర్స్లో చూస్తుండగా 161 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం. 1 అవర్కి 80 కిలోమీటర్స్ లాగా అయితే వచ్చినాము. మార్నింగ్ టైంలో కూడా ఎప్పుడు ఇంత కవర్ చేయలేదు. మార్నింగ్ టైంలో కూడా 1 అవర్కి 50 లాగానే కవర్ చేసినా. కానీ దాన్ని బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు నేను ఎంత పీస్ఫుల్గా రైడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పి. నాకు అసలు కిలోమీటర్స్ అంత అయినాయి అని కూడా తెలియదు నాకు. చాయ్ ఉన్నట్టుంది. చాయ్దేనా ఇది? ఓకే, టీ పాయింట్ అవుతుంది. మంచి ఒక చాయ్ తాగేసి అయితే స్టార్ట్ అవుదాం. టైం వచ్చేసి 10 అయితే అవుతుంది. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుందాం. మొత్తం మట్టి ఉంది కళ్ళల్లో అంతా. అన్నవరం దగ్గరలో అయితే అయినాం ఒక టీ బ్రేక్ కోసం. చాయ్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోదాం. ఇంకా మన ఇంటికి వచ్చేసి 8 అవర్స్ 50 మినిట్స్ 490 కిలోమీటర్స్ 6:36కి అయితే వెళ్తామని అయితే చూపిస్తుంది. సో నాకైతే నిద్ర కూడా ఏం రావట్లేదు. సో నడిపిస్తానని అనిపిస్తుంది. మ్యాక్సిమం నాన్ స్టాప్ ఇంటికి వెళ్ళిపోతాం. ఒక నిద్ర వస్తే అయితే ఆగిపోతాం. మళ్ళీ చెప్తున్నాను నేను. ఆల్మోస్ట్ 9:50 10కి వచ్చినాము. ఇప్పుడు టైం చూడండి ఎంత అవుతుందో. 11:30 అవుతుంది. దగ్గర 1.5 అవర్ అయితే ఇన్నే కూర్చొని టైం అయితే స్పెండ్ చేసిన. మనకైతే ఈ షాప్లో ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యిండు. రైట్ బ్రో, బాయ్, కలుద్దాం మళ్ళీ. బాయ్, థ్యాంక్ యూ తెప్పించినందుకు. నేను చూసా, అమౌంట్ కూడా కొట్టేసిన. చూడండి బ్రో అయితే ఇక్కడ పరిచయం అయ్యిండు. మంచిగా మాట్లాడుకుంటూ ఇంతసేపు అయితే కూర్చొని ఉన్నా. ఇన్నే దగ్గర 1.5 అవర్ కూర్చున్నా. అట్లనే చాయ్ తాగినా, డిన్నర్ కూడా చేయొద్దు అనుకున్నా. కానీ ఇక మళ్ళీ ఎందుకు మధ్యలో ఆకలి అయితే రిస్క్ కదా, ఓపెన్ ఉంది అని చెప్పి డిన్నర్ కూడా చేసేసిన. అన్నవరంకి దగ్గరలో ఉన్నాం కదా. మా ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేసి అన్నవరం ప్రసాదం తీసుకొని రా అని చెప్పిండు. సో నాకు ఎక్కడ తీసుకుంటారో తెలియదు అని చెప్పి బ్రో అయితే తెప్పియాలా బ్రో అని చెప్పిండు. ఎడికి పోయినా మనకైతే ఇట్లా మంచోళ్ళే దొరుకుతుండ్రు. సో తెప్పియాలా అని నన్ను అయితే అడిగిండు. సరే బ్రో అని చెప్పిన. మనకైతే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్.
సో మనకైతే అన్నవరం ప్రసాదం కూడా తెచ్చి అయితే ఇచ్చిండు. థ్యాంక్ యూ బ్రో. చూస్తున్నావు అనుకుంటున్నాను నువ్వైతే ఈ వీడియో. బండి ఇంజన్ కూడా మొత్తం కూల్ అయిపోయింది. అండ్ నా చేయి చూడండి ఒకసారి ఎలా లేచిపోయినాయి ఇవన్నీ. ఇది ఇట్లా పైకి అంటే మండుతుంది. ఇగో నా గోరు వెళ్తుంది దీని కిందకి. ఈడొకటి వెళ్ళి ఈడొకటి లేచింది, ఇదొకటి లేచింది. అండ్ ఇక్కడ ఈ చేతికి ఇదొకటి. చాలాసేపు మాట్లాడి టైం స్పెండ్ చేసినాం. ఇంకెక్కడ ఆగేది లేదు, రాజమండ్రిలో కూడా ఆగేది లేదు. ఇక నాన్ స్టాప్ ఇక కొట్టడమే. అండ్ ఇక్కడ స్పెషల్ ఏదో కిన్లీ పాన్ అయితే ఉంది, 20 రూపీస్ అంట. అది కూడా టేస్ట్ చేసిన, మస్తు అనిపించింది పాన్. పెట్రోల్ అయితే కొట్టించేద్దాం. ఓకే 470కి 4.31 లీటర్స్ అయితే వచ్చింది. వెళ్ళే వరకు 843 అంటారు. రే బస్సు చూడండి ఎట్లా వెళ్తుందో. ఇది ఉంది 1 వే. ఇది ఎట్లా పోతుంది చూడండి, ఓవర్టేక్ చేసుకుంటూ. గింతే ఉంది బ్రిడ్జ్, దీని మీద ఓవర్టేకులు చేస్తుండ్రు బస్సులు, లారీలు. మొన్న వచ్చినప్పుడు కూడా అంతే ఓవర్టేక్. ఇప్పుడైతే ఈ బస్సోడు పక్కకి వెళ్ళి పోయింది. నాకు నేను ఈడున్నా, అటు నుంచి వెహికల్ వస్తుంది, ఈ పక్కకి వెళ్ళి వచ్చి ఇట్లా వచ్చిండు. రికార్డ్ అయ్యింది అది. మళ్ళీ ఆడ ఓవర్టేక్ చేయడానికి చూస్తుంది చూడండి. కరెక్ట్గా 2 పెట్టే ప్లేస్ ఉంది బ్రిడ్జ్ పైన. ఆడ ఓవర్టేక్ చేసుకుంటే అటు సైడ్ రోడ్లకి వెళ్తుండే, అటు వెహికల్స్ వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళు డ్రైవింగ్ చేయడం వల్లనే బస్ యాక్సిడెంట్స్ ఈ మధ్య చాలా ఎక్కువ అయితే జరుగుతున్నాయి మన దగ్గర. ఈరోజు రైడ్లో అయితే ఇదైతే 10th టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా పేరు వచ్చేసి వీరవల్లి. మనమైతే మొన్న వచ్చిన రూట్లో అయితే వెళ్ళట్లేదు. మొన్న మనం ఖమ్మం సూర్యాపేట కొత్త హైవే మీద వచ్చినాం కదా, ఇప్పుడైతే అలా వెళ్ళట్లేదు. మనం ఇప్పుడైతే ఇట్లా ఏలూరు విజయవాడ మీదకి వెళ్ళి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే అది మొన్న వచ్చినప్పుడు కూడా కొంచెం ఆడాడ బ్లాక్ చేసి ఉండడం వల్ల అంతా తిరుక్కుంటూ అయితే వచ్చినా నేను ఊర్లలో లోపలికి వెళ్ళి. అండ్ ఇంకోటి లైట్స్ కూడా లేవు ఆ హైవే మీద, ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి నైట్ టైం కదా. సో నేనైతే ఇట్లా అయితే వెళ్తున్నా. టైం వచ్చేసి 2 అయితే అవుతుంది ఇప్పుడు. అయితే 2:30 అయితే అవుతుంది. ఇంకా విజయవాడ మనకి ఇక్కడ నుంచి అయితే 50 కిలోమీటర్స్ అయితే ఉంది. సో సైడ్కి అయితే ఆపేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని కొన్ని వాటర్ తాగేసి అయితే స్టార్ట్ అయితే మన అయితే సైడ్కి అయితే 4:13 అయితే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆగి ఒక చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. అయితే డైరెక్ట్ అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోలేదు. నైట్ వచ్చేటప్పుడు ఇక నాకు లైట్గా నిద్ర వస్తున్నట్టు కూడా అనిపించింది. సో చెప్పినా మీకు ముందే నేను నాన్ స్టాప్ అయితే వెళ్ళా హైదరాబాద్కి. నాకు ఏడా నిద్ర వస్తున్నాడు ఆగిపోతా అనేది మీకు ముందే చెప్పిన. సో నాకు కొంచెం విజయవాడ దగ్గరలో రాగానే కొంచెం నిద్ర వస్తున్నట్టు అనిపించింది. విజయవాడ నుంచి ఒక 6 hours 300 కిలోమీటర్స్ ఉంది అంతే. సో నేను రిస్క్ చేసి వెళ్ళాలంటే వెళ్తుండే, బట్ ఇక నాకు వెళ్ళే ఇంట్రెస్ట్ అయితే లేకుండే. నిద్ర వచ్చేటప్పుడు ఎందుకు అంత రిస్క్ అని చెప్పి ఆగిపోయినా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకున్నా. సో వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు బాయ్.